ఇంకొక ఏడాది వాస్తవంగా మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకు ఉన్న సమయం ఇంకొక ఏడాది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏడాదికి అతను రెడీ చేస్తే దాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆ తర్వాత కరోనా టైంలో ఆగి ఆ తర్వాత జరిగినాయి కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికలు. స్థానిక ఎన్నికలు ముందు పంచాయతీలే వస్తాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు. ఈలోపు ఎంపీపీల గోళ ఇదంతా నడిచిపోయింది, అంతా అయిపోయింది. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారా లేదా, ఎప్పటి నుంచి దానికి ప్రిపేర్ చేసుకుంటే కార్యకర్తలు బెటర్, ఎస్పెషల్లీ కూటమి సభ్యులు. క్రిందటిసారి వాళ్ళు దాదాపుగా పంచాయతీల్లో 80% విన్, జిల్లా పరిషత్తులు అయితే 100% క్లీన్ స్వీప్. సీట్ల పరంగా జడ్పీటీసీలు వీళ్ళు బాయ్కాట్ చేశారు కాబట్టి అయినా కూడా ఒక 10% ఏమో తెలుగుదేశం, జనసేన గ్రౌండ్లో మేనేజ్తో కుదుర్చుకున్నాయి. మండల పరిషత్తుల్లో దాదాపు 20% ఎంపీటీసీలు గెలుచుకున్నారు. పోటీకి బహిష్కరించినా కూడా తెలుగుదేశం, జనసేన కలిపి 80% వీళ్ళు ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి ఎక్కువ. ఇది కాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కంప్లీట్ స్వీప్. మున్సిపాలిటీలో ఒక 5 కోల్పోయారు, టోటల్గా 100లో. ఇది పరిస్థితి. ఈ దఫా ప్రత్యక్ష ఎన్నికల్లో రివర్స్ స్ట్రాటజీకి సిద్ధపడితే ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటే అభ్యర్థులు, మున్సిపాలిటీల కౌన్సిలర్ అభ్యర్థులు, కార్పొరేటర్ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేసి మీరు ప్రిపేర్ అవ్వండి రా బాబు నెక్స్ట్ ట్రిప్కి అంటే అప్పుడు రేపు ఏడాదిలోపు వీళ్ళు పబ్లిక్లోకి వెళ్తారు, ఆ పబ్లిక్ని కన్విన్స్ చేసుకోగలుగుతారు. ఈలోపు నామినేటెడ్ పదవులు కావాలనో, అది కావాలనో, ఇది కావాలనో ఇబ్బంది పెట్టడం కూడా తగ్గిపోతుంది.